తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ కాబట్టి హిందూ మతాన్ని అవమానించడం కోసమే ఈ విధంగా చేశాడు. ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ చెప్తారు. ఆయన పాస్టర్ చర్చికి వెళ్ళడము, వాళ్ళ మదర్ కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియనే కాకపోయినా వారు క్రిస్టియన్ అని నమ్ముతున్నారు చేయబట్టి ఈ క్రిస్టియన్లు మన మీద అటాక్ చేస్తున్నారన్న భావన హిందువుల్లో ఉంటే, బేసికల్లీ హిందూ టెంపుల్స్ విషయంలోకి వచ్చేసరికి ఈ సెక్యులర్ ప్రభుత్వాలు, సెక్యులర్ భావనలు ఇది నిజంగా రిలీజియస్ అంశము అని ఎందుకు గట్టిగా చెప్పలేని పరిస్థితి కనబడుతోంది. రిలీజియన్ అనేది, మతం అనేది మాసెస్ కి, ప్రజలకు ఒక మత్తు పదార్థం లాంటిది. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తిరుమల లడ్డూ కల్తీ వివాదం రోజు రోజుకు విభిన్న పరిణామాలకు దారితీస్తున్నట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళదామని నిర్ణయించుకోవడము, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్రగా మేము తిరుమలకు వెళతాను, తిరుపతిలో సభ నిర్వహిస్తాను అని చెప్పడము, సనాతన ధర్మ రక్షకుడిగా పవన్ కళ్యాణ్ తనను తాను చాలా స్పష్టంగా ప్రకటించుకోవడం మనకు కనబడుతోంది. అండ్ ఇక లడ్డూ కల్తీ వ్యవహారంలో అనేక అంశాలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. కాంట్రాక్టర్ల గురించి, లడ్డూ కల్తీ జరిగిన విధానం గురించి, లేకపోతే దేశవ్యాప్తంగా కూడా చర్చలో ఉన్న సందర్భంలో అసలు ఈ ఆలయాల పవిత్రతను కాపాడడం ఎలా, ఈ ఆలయాలను సంరక్షించుకోవాలంటే ఇంకా ప్రభుత్వ అధీనంలోనే ఆలయాలు ఉండాలా అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది. ఈ సందర్భంలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు మొన్న ఈ లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి ఒక ఆంగ్ల దినపత్రికకు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అందులో ఆయన హెడ్లైన్ కూడా ఏంటంటే టైమ్ టు రీథింక్ టెంపుల్ మేనేజ్మెంట్ ఇన్ సెక్యులర్ ఇండియా అని ఆయన రాశారు. అంటే నిజంగా సెక్యులర్ భారతదేశంలో ఈ టెంపుల్ మేనేజ్మెంట్, ఆలయాలను నిర్వహించే విషయంలో ఇప్పుడున్న పద్ధతులని మళ్ళీ ఒకసారి రీథింక్ చేయాలి. అంటే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఆలయాల విషయంలో ఒక మళ్ళా ప్రత్యామ్నాయాలను మనం ఆలోచించాలేమో అన్నట్టుగా ఆయన ఆర్టికల్ అంతా రాయడం జరిగింది. అందులో చాలా విషయాలు పొందుపరిచారు. లడ్డూ కల్తీ గురించి రాశారు. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఉన్న అంశం గురించి మనము ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక పరిష్కార ధోరణి కూడా ఆయన విశ్లేషణలో కనిపించింది. ఒకసారి కిషోర్ పోరెడ్డి గారితోనే మాట్లాడబోతున్నాం మనము. కిషోర్ పోరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సార్. కిషోర్ గారు, మీరు రాసిన ఆర్టికల్ గురించి నాకు యాక్చువల్లీ మీరు ఒక బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్గా మీరున్నారు. పొలిటికల్ పార్టీలు డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ కూడా కర్ణాటకలో ఆలయాలకి స్వయం ప్రతిపత్తి విషయంలో మేనిఫెస్టోలో పెట్టాయి. ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నారు. నార్త్ ఇండియాకి వస్తేనేమో కొన్ని ప్లేసుల్లో అసలు ఆలయాలు ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలని భక్తులు కోరుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, నేను ఆలయాలు వాటికి ఏం బోర్డు ఉండాలి, ఎట్లా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. కానీ బట్ ఫస్ట్ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు ఏమనుకుంటున్నారు చెప్తారు ఒకసారి? ముందుగా సాయి గారు, మీకు మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. నేను ఈ ఆర్టికల్ రాసే సమయానికి అది పోయిన వారం రాశానండి. జస్ట్ అప్పుడే ఒక రోజు 2 రోజులు అయింది ఈ వివాదం అంతా తెరపైకి వచ్చి. సో అప్పటికి అసలు ఒకటి ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి, ఆంధ్ర ప్రభుత్వం సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు గారే అన్నారు, ఇందులో కల్తీలు ఉన్నాయి. గుడికి సప్లై చేసిన నెయ్యిలో, లడ్డు తయారు చేయడానికి ఏదైతే నెయ్యి ఉంటుందో ఆ నెయ్యిలో కల్తీ ఉంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే కల్తీ ఏ విధంగా జరిగింది అంటే ఇప్పుడు డాల్డా ఇట్లాంటివి, అవే కాకుండా చేపలది, పందులది, ఆవులది, కొవ్వుతో తీసిన ఆయిల్స్ ఉంటాయి కదా, నూనెలు, అవి కలిసాయి అన్నది ఒకటి ఇది వచ్చింది. అయితే ఇంకొకటి ఏంటంటే రిపోర్ట్ కూడా చూశాను. రిపోర్ట్ చూసిన దాంట్లో కూడా ఇది ఫాల్స్ పాజిటివ్స్ ఉండవచ్చు గాక అని చెప్పి కూడా ఈ కాఫ్ అని CALF, అది మన నేషనల్ డైలీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళది, గుజరాత్ నుంచి ఈ కాఫ్ అనేది ఒక ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీ వారి రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తూ క్యాబియాట్ అంటారు, అంటే గమనిక అని చెప్పి కింద ఇవి ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం కూడా కొంత ఉంది, అంటే 100% ష్యూర్గా చెప్పలేము అని అన్నారు. అంటే ఆ సందర్భంలో, ఎందుకనంటే ఈ రిపోర్ట్ కూడా చూశాను, ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, కానీ ఆ సందర్భంలో అసలు ఆ విషయం కాదు, ఆ విషయం పక్కకు పెడితే ఇంతకీ ఇందులో ఏమున్నాయనేది దాని గురించి కూడా మన నేషనలిస్ట్లో కూడా చాలామంది పెద్దలు చాలా మాట్లాడి ఉంటారు అనుకుంటున్నాను. నేను ఆ ఆస్పెక్ట్ కాకుండా కల్తీ జరిగిందా, జరిగితే దేంతో జరిగింది, దాంతో ఎంత అపచారం జరిగింది, అట్లాగే హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి, ఎవరు తప్పు చేశారు, ఎవరు చేయలేదు, ఈ విషయాలన్నీ పోకుండా ఒక ప్రభుత్వము
ఒక రాజ్యాంగము, ఒక చట్టము. ఈ విషయాల పరంగా అసలు ఈ విషయాన్ని ఒకసారి చూసినట్లయితే ఏం చెప్తోంది, అండ్ మనం ఇప్పటివరకు గుళ్ళని ప్రభుత్వ ఆధీనంలో, మన హిందూ పెద్ద గుళ్ళన్నీ కూడా దాదాపు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఆ ఆధీనంలో ఉంచడం అనేది ఏదైతే ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో, విధానం ఏదైతే ఉందో, మన చట్టాల విధానం ఏదైతే ఉందో, మన సెక్యులర్ కంట్రీలో అసలు ఈ విధానం వల్లనే ఇటువంటి ముప్పు వచ్చే అవకాశం ఉందేమో అని అనిపించి నేను ఆ ఆర్టికల్ రాయడం జరిగిందండి. ఓకే, నేను అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు నిజంగానే కల్తీ జరిగింది. కల్తీ ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ కల్తీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు అపాయింట్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది చేయబట్టి, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి గుళ్ళు ఎక్కువగా. ఇప్పుడు అది ఉండడం చేయబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళు కదా మొత్తం వారి ఆధీనంలో కదా నడిచేది, మేనేజ్ అయ్యేది ఈ టెంపుల్. సో ఆ టీటీడీ బోర్డు నియమించింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలే కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టీటీడీ బోర్డు కొత్తగా నియమించారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాగే చేశారు. వారు నియమించిన బోర్డు, వారు నియమించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వారు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించారు కదా, వారి ఆధీనంలో నడిచింది చేయబట్టి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో క్రిస్టియన్ మతము ఫాలో చేస్తారు చేయబట్టి, ఇప్పుడు ఏమైంది, సడన్గా ఒక కల్తీ విషయము, సడన్గా ఒక హిందువులు క్రిస్టియన్లకు మధ్యలో తేడాలు, ఆర్ వారెవరో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ కాబట్టి హిందూ మతాన్ని అవమానించడం కోసమే ఈ విధంగా చేశాడు అన్న ఒక నెరేటివ్ వచ్చింది. అది నిజమా కాదా ఇవన్నీ పక్కకు పెట్టండి, కానీ ఆ నెరేటివ్ ఎందువల్ల వచ్చింది, అదే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అయ్యుండుంటే నిజంగానే కల్తీ జరిగింది అనుకోండి, అది తప్పిదం జరిగింది, వారిని శిక్షించండి అన్నట్లుగా వెళ్ళిపోయేది. కానీ అతను క్రిస్టియన్ చేయబట్టి, లేకపోతే రేపు ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నారు, ముస్లిం ముఖ్యమంత్రి అవ్వచ్చు, మనది సెక్యులర్ దేశం అండి, ఎవరైనా కావచ్చు, క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎవరైనా కానీ దేశాధిపతులు, రాష్ట్రాధిపతులు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు కాక కదా. సో మరి అదే ఒక హిందూ ఉన్నప్పుడు జరిగి ఉండుంటే, ఆ హిందూ ఆధ్వర్యంలో జరిగినప్పుడు వారు తప్పు చేశారని, ఏదో 4 రాళ్లకు కక్కుర్తి పడ్డారని, అపచారం చేశారని, ఇదంతా ఎంత ఉన్నా కూడా వారి వల్ల తప్పిదం జరిగిందని, లేకపోతే అపచారం జరిగిందని, లేకపోతే వారు ఏదో కక్కుర్తి పడ్డారని వారిని శిక్షించాలని ఉండేది. కానీ ఈ మతాల మధ్య చిచ్చు అనే దానికి అవకాశమే ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు ఎట్లా చూడడం జరుగుతోంది, ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇట్లా జరిగింది చేయబట్టి, క్రిస్టియన్ మతము పాటించే కుటుంబీకుడు చేయబట్టి, వారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఇది జరిగింది చేయబట్టి, వారు క్రిస్టియన్ చేయబట్టి హిందూ మత సాంప్రదాయాలని, హిందూ మతాన్నే కించపరిచే విధంగా కావాలని చేశాడు అని కొందరైనా నమ్ముతున్నారు కదా. కరెక్ట్, దానివల్ల విభేదాలు పెరుగుతున్నాయి కదా క్రిస్టియన్లకి హిందువులకి మధ్యలో. సో మరి ఇంకా కూడా నేనేమంటున్నాను అంటే, ఒకప్పుడు మన దేశము ఇట్లా మతాల మధ్య విభేదాల వల్లనే మనము దేశం విడిపోయామండి. భారతదేశము పాకిస్తాన్గా విడిపోయాం. ఎందుకు, కొంతమంది ఎస్పెషల్లీ నాయకత్వం, ముస్లిం నాయకత్వం, ప్రముఖులు చాలామంది ఏమనుకున్నారు, ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే, భారతదేశానికి ప్రజాస్వామ్యం వస్తే, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కాబట్టి, భారతదేశం మొత్తంలో హిందువులే మెజారిటీ ఉంటారు చేయబట్టి, హిందూ ప్రభుత్వాలే అంటే హిందువుల సపోర్ట్ తోటే ఏర్పడతాయి చేయబట్టి ప్రభుత్వాలు, అట్లాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మా ముస్లింలకు న్యాయం జరగదు అని చెప్పి నమ్మిన వారే కదా పాకిస్తాన్ అడిగింది. దానివల్లే దేశం విభజనకు కూడా గురైంది కదా. ఒక మతస్థుల అధికారంలో ఉంటే, ఒక మతస్థుల మద్దతుతోటో, లేకపోతే ఒక మతస్థులు అధికారంలో ఉంటే ఇంకో మతం వారికి అన్యాయం జరుగుతుందేమో అన్న అనుమానంతో దేశాన్ని 2గా విభజించవలసిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఓకే, మరి అట్లాంటప్పుడు టెంపుల్స్ని, అంటే మన గుళ్ళని ప్రభుత్వం అధీనంలో ఉంటే, ప్రభుత్వం కంట్రోల్లో ఉంటే, మరి ఎవరైనా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ముఖ్యమంత్రి కావచ్చును కదా. వారు అపాయింట్ చేసిన బోర్డులు, వారు అపాయింట్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లే కంట్రోల్ చేస్తారు కదా టెంపుల్స్ని. అట్లా చేసినప్పుడు మరి ఏ చిన్న విషయమైనా కానీ, ఏ చిన్న తప్పిదమైనా కానీ అది ఏమవుతుంది, వారు క్రిస్టియన్లు చేయబట్టే, వారు ముస్లింస్ చేయబట్టే కావాలని చేస్తున్నారేమో అని. అది తప్పిదం జరిగిందా లేదా అనేది మన సబ్జెక్ట్ కాదు ఈరోజు. నేననేది ఏంటంటే, ఈ అనుమానాల నుంచి వివిధ కమ్యూనిటీస్ మధ్యలో, అంటే హిందువుల మధ్యలో, క్రిస్టియన్స్ మధ్యలో, ముస్లింల మధ్యలో విభేదాలు వేడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అట్లాంటి విభేదాల వల్ల దేశమే పటాపంచలైంది కదా. మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ని రప్పించగలిగే ఈ పాలసీని మనం పునః పరిశీలించాలి అని చెప్పి అంటున్నానండి. ఓకే,
చాలా క్లియర్గా ఉంది. అయితే ఒక రెండు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు తిరుమల విషయంకి వస్తే, ఇప్పుడు మీరు అంటున్నది ప్రాక్టీసింగ్ క్రిస్టియన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ చెప్తారు. ఆయన పాస్టర్ చర్చ్కి వెళ్ళడము, వాళ్ళ మదర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను రాజశేఖర రెడ్డి గారు మంది హిందువులు చర్చిలకు వెళ్ళడము, మనము ఈవెన్ ముస్లిం మసీదులకు వెళ్ళడం, మసీదులకి, లేకపోతే ఇవేమంటారండి మా జానపడ్ సైదులు అంటాం చేశారా, జానపడ్లో ఉంటాయి కదా, వీటన్నిటికి వెళ్ళడము అది న్యాచురల్ గానే మనం చూస్తాం. సో అంతకుముందు నేను కూడా పెద్దగా దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వారు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారము చేశారు చేయబట్టి, ఇక తప్పనిసరిగా అంటే దానికి ప్రైమసీ ఇచ్చారు చేయబట్టి క్రిస్టియన్ అన్నది ప్రజలు భావిస్తున్నారు కదా. ఇప్పుడు నేను అంటున్నానా లేదా అన్నది అసంబద్ధం అండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియనే కాకపోయినా వారు క్రిస్టియన్ అని నమ్ముతున్నారు చేయబట్టి ఈ క్రిస్టియన్లు మన మీద అటాక్ చేస్తున్నారు అన్న భావన హిందువుల్లో ఉంటే ఇతర క్రిస్టియన్లకైతే నష్టం జరుగుతోంది కదా. అది విషయం అంటున్నాను. రేపు అసదుద్దీన్ ఓవైసీ గారే ఉన్నారు, వారే ముఖ్యమంత్రి అయ్యారనుకోండి మన రాష్ట్రంలో, ఎంతో మంది హిందువులు వారు ఏం చెయ్యకపోయినా ముందు రోజే మన హిందువుల గుళ్ళన్నీ ఒక రకమైన అభద్రతలో ఉంటాయి, అభద్రత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది, వాటిని నాశనం చేసే అవకాశం ఉంది అన్న భావన. ఎందుకనంటే ఇది కూడా హిందువులకి ఊరికనే రాలేదండి భయము. గత 1000 సంవత్సరాల్లో ఇప్పుడు మీరు నార్త్ ఇండియా పోయారనుకోండి, వచ్చిన వారందరూ ఇతర మతస్థులు ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళందరూ నాశనం చేయబట్టే కదా ఈరోజు మీకు పెద్ద టెంపుల్స్ పెద్దగా మీకు కనపడవు. ఇక్కడ కూడా తెలంగాణ కూడా వదిలిపెట్టేయండి, ఇక్కడి వరకు విదేశీ మతాలే కానివ్వండి, విదేశీ ఇన్వేడర్సే కానివ్వండి, వచ్చిన అంటే ఈ మతాలని పాటిస్తున్న విదేశీ ఇన్వేడర్స్ కానీ రూల్ చేసినవే కదా మనకి ఇక్కడి వరకు కూడా. అయితే కిందికి వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, ఎంత పెద్ద గొప్ప టెంపుల్స్ ఇప్పటికీ ఉన్నాయి. నిజంగానే మన హంపి ఉంది, హంపి శిథిలాలు మనకు క్లియర్గా చెప్తున్నాయి కదా ఏం జరిగిందనేది. సో ఇవన్నీ చూసి అక్కడ రామ జన్మభూమి ఉంది, మథురా ఉంది, కాశీ ఉంది, ఇవన్నీ చూసి అసలు నార్త్ ఇండియా మొత్తంలో కూడా అంత రిలీజియస్ అంటూ ఉంటారు, సౌత్ ఏదో అడ్వాన్స్డ్, నార్త్ రిలీజియస్ అంటూ, మరి అక్కడ ఈ గొప్ప టెంపుల్స్ అన్ని ఏమైపోయాయి అంటే విధ్వంసానికి గురయ్యాయి కొన్ని వేల టెంపుల్స్. వాట్ హ్యాపెన్ టు హిందూ టెంపుల్స్ అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది చూడండి, సీతారాం గోయల్ గారు. అవన్నీ వేల టెంపుల్స్ నాశనం చేశారు విదేశీ ఇన్వేడర్సు, ఇతర మతస్థులు, నాన్ హిందూ మతాలకు సంబంధించిన వారు మన భారతదేశాన్ని చేసినప్పుడు నాశనం చేశారు, ధ్వంసం చేశారు అని చెప్పి వింటూ ఉన్నాం చేయబట్టి, ఆయన తెలుసు చేయబట్టి, నిజమే చేయబట్టి ప్రజలకు అనుమానాలు ఉంటాయి. అన్య మతస్థులు హిందూ గుళ్ళని కంట్రోల్ చేసే పొజిషన్లోకి వస్తే వాటికి భద్రత ఉండదు అన్న అనుమానం ఉంటుంది. ఆ అనుమానం వల్ల అది ఫ్యాక్ట్స్ మీద బేస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బేస్ అవ్వకపోయి ఉండొచ్చు. కానీ అనుమానం రావడంతో ఏమవుతుంది అని అంటే కొన్ని కమ్యూనిటీస్ మధ్యలో, వేరే మతాలు పాటించే వారి మధ్యలో, హిందువులకి ఇతర మతస్థుల మధ్యలో ఒక రకమైన చిచ్చు రేపే అవకాశం ఉంటుంది కదా. అవకాశం ఇవ్వడం ఎందుకండి ఒక సెక్యులర్ కంట్రీలో అని నేను అంటున్నాను. ఓకే, మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్దాం అనుకుంటున్నారు. సరే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వివాదమే వచ్చింది. డిక్లరేషన్ అనేది ఒకటి ఉంటుంది. తిరుమలకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా అన్యమతస్థుడైతే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి, నేను హిందూ ధర్మాన్ని లేదా ఈ దేవుణ్ణి విశ్వసిస్తున్నాను అని చెప్పి వెళ్ళాలి లోపలికి. ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనేది అప్పుడు కూడా వివాదమే ఉండే. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అది కాలేదు. మీరు ఇందాక అన్నట్టుగా తిరుమల టెంపుల్లో బోర్డు చైర్మన్లు అందరూ ఆయన నియమించిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఆయనకే అడ్డు అనేది ఉండదు డెఫినెట్లీ. సో ఇవాళ ఆయన వెళుతున్నప్పుడు మళ్ళీ ఈ వాదం మళ్ళీ మొదలైంది. ఇప్పుడు రేపు పొద్దున వెళ్తానంటున్నారు, 28కి ఆయన అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారని. సో ఇప్పుడు ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలా లేదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పురంధేశ్వరి, మీ భారతీయ జనతా పార్టీ నుంచి ఆవిడ అసలు వెళ్ళడానికి వీల్లేదు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బేసికల్లీ హిందూ టెంపుల్స్ విషయంలోకి వచ్చేసరికి ఈ సెక్యులర్ ప్రభుత్వాలు, సెక్యులర్ భావనలు, ఇది నిజంగా రిలీజియస్ అంశము అని ఎందుకు గట్టిగా చెప్పలేని పరిస్థితి కనబడుతోంది? ఈ సెక్యులర్ భావనని దీనికి ఎందుకు కలుపుతున్నారు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరు హిందూ, ఎవరు క్రిస్టియను, ఎవరు గుళ్ళల్లోకి వెళ్ళాలి, ఎవరు గుళ్ళల్లోకి వెళ్ళకూడదు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి కదా. నేనేమంటున్నానంటే అసలు రాజకీయానికి దీనికి సంబంధం లేకుండా, సెక్యులర్ అంటేనే మతానికి రాజకీయానికి సంబంధం లేకుండా ఉండడం. స్టేట్ అండ్ చర్చ్ అంటారు. చర్చ్ అంటే క్రిస్టియన్ చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు తిరుపతి మత పెద్దలే ఉన్నారు, మన హిందూ మత పెద్దలే ఉన్నారు. హిందూయిజంలోకి, హిందూ టెంపుల్స్లోకి మన ఆచారాలు ఉన్నాయి, మన శాస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో.
వారు డిసైడ్ చేయవలసిన విషయాలని అసలు రాజకీయ నాయకులకి, రాజ్యానికి అంటే స్టేట్ అనే అర్థం, రాజ్యాంగానికి, చట్టాలకి వీటికి ఎందుకు సంబంధము అని అంటున్నాను. అంటే చట్టాలకి మన ఇండివిజువల్ రైట్స్ని కాపాడే ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, వీటిని కాపాడే ఏరియా ఏదైతే ఉందో దాంట్లో మతం ఎప్పుడైనా విభేదించినప్పుడు అక్కడ చట్టాలు రావచ్చు, కోర్టులు రావచ్చు. కానీ ఒక టెంపుల్ని ఏ విధంగా, అంటే ఒక గుడిని ఏ విధంగా రన్ చేయాలి, ఒక చర్చిని ఏ విధంగా నడుపుకోవాలి, ఒక మాస్క్ని ఏ విధంగా నడుపుకోవాలి అన్న విషయం మీద ప్రభుత్వాలు ఆధీనంలో ఉండడం అనేది సెక్యులరిజంకి విరుద్ధం కదా. మనం ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత సెక్యులర్ అనే పదాన్ని ప్రియాంబుల్లో కూడా పెట్టాము కదా. ఎందుకు పెట్టాము అన్నది వేరే విషయము. కానీ ఇట్లాంటి సెక్యులర్ వ్యవస్థలో అసలు హిందూ టెంపుల్సే కానీ, రేపు మాస్కులే కానీ ఏదైనా ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల అక్కడ 2-3 మతస్థుల మధ్యలో, ఇరు మతస్థుల మధ్యలో విభేదాలని క్రియేట్ చేయగలిగే, అనుమానాలని, విభేదాలని క్రియేట్ చేయగలిగే అవకాశం ఇవ్వడము మన దేశ సమగ్రతకే నష్టం కదా. అది ఒకసారి మనం చూసాం కదా చరిత్రలో. ఇంకా 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు కదా, 80 కూడా నిండలేదు కదా. అట్లా విభజించుకుపోయి మళ్ళీ అదే తప్పిదాన్ని ఎందుకు చేస్తున్నాము అన్న ఆలోచన ఉందా ఎవరికైనా అని నేను అంటున్నాను. ఇంకొకటి, మూడవది ఏమంటాను అంటే, మీకు కమ్యూనిస్ట్ ఉన్నారు. నేను ఈ యాంగిల్లో కూడా మాట్లాడుతున్నాను. ఈ యాంగిల్ ఇది డిఫరెంట్ యాంగిల్. నేనేదో హిందువులకు అన్యాయం జరుగుతోంది, హిందువుల ధనమంతా ప్రభుత్వాలకు వెళ్తోంది, ఇవన్నీ ఎంతోమంది చెప్పారు. క్రిస్టియన్స్కి స్వాతంత్రం ఉంది, వారి చర్చిలు వారు నడిపించుకోవడానికి. ముస్లిమ్స్కి స్వాతంత్రం ఉంది, వారి దర్గాలే కానివ్వండి, వారి మస్జిద్లే కానివ్వండి, మాస్క్సే కానివ్వండి, ఇవన్నీ వారు నడిపించుకోవడానికి వారికి స్వాతంత్రం ఉంది. హిందువులకు లేదు. హిందూస్ ఆర్ విక్టిమ్స్ అనే ఒక ఆలోచన, అది ఇప్పటికీ 100,000 మంది చాలా పెద్దవాళ్ళే మాట్లాడుతూనే వచ్చారు. నేను ఈరోజు ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. నేనేమంటున్నానంటే, నేను ఒక కమ్యూనిస్ట్ అనుకోండి. ఈరోజు కేరళలో కమ్యూనిస్టులు అయితే అధికారంలో ఉన్నారు కదా. కమ్యూనిజం యొక్క బేసిక్ టెనెట్ రిలీజియన్ గురించి ఏంటి అంటే, కార్ల్ మార్క్సే అంటాడు, రిలీజియన్ ఇస్ ది ఓపియేట్ ఆఫ్ ది మాసెస్. ఓపియం అంటే ఒక మత్తు పదార్థము, ఒక గాంజా లాంటిది, ఒక కొకైన్ లాంటిది, ఒక ఓపియం, రైట్, ఒక డ్రగ్. రిలీజియన్ అనేది, మతం అనేది మాసెస్కి, ప్రజలకు ఒక మత్తు పదార్థం లాంటిది. మత్తు పదార్థాలని మన చట్టం ఏం చెప్తుంది? మన చట్టం ఏం చెప్తుంది చెప్పండి? మత్తు పదార్థాలని నిషేధించబడ్డది. సో కమ్యూనిస్ట్ దేశాలు ఏవైనా కూడా, కమ్యూనిస్టులు ఎవరైనా కూడా అసలు దేవుడు లేడు, మతము అసలు చాలా చెడ్డది, అంటే ఒక మత్తు పదార్థం లాంటిది, ఒక డ్రగ్ లాంటిది అని అంటారు. వీలైతే మతాన్ని సర్వనాశనం చేయాలి అనేదే కదా వాళ్ళ ఆలోచన. అంటే అసలు ఈ రుగ్మతు లాంటిది అంటారు మతాన్ని. సో ఆ రుగ్మతిని తగ్గించాలి అన్న ఇది కదా. మరి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వారు అధికారంలోకి వచ్చినప్పుడు అట్లాంటి వారికే మీరు హిందూ మతస్థుల యొక్క గుళ్లను పరిరక్షించి పెంపొందించే కార్యం వాళ్ళ చేతిలో పెడితే, వాళ్ళ నమ్మకం వేరు, దానికి ఎగ్జాక్ట్లీ విరుద్ధమైన పని మీరు వారితో చేపిస్తున్నారు. ఇది న్యాయమా అంటున్నాను. మరి హిందువులు బాధ్యతలు తీసుకున్నారా? వారు నమ్మని దేవుళ్ళ గుళ్ళని గాని, మత ఉద్ధరణకు గాని హిందువులు బాధ్యత ఉందా అంటే హిందువులకు బాధ్యత లేదు. హిందూ ముఖ్యమంత్రులు గాని, ప్రధానమంత్రులు గాని అధికారంలోకి వస్తే వారికి ఎటువంటి బాధ్యత లేదు. మస్జిద్లు గాని, మాస్కులు గాని, చర్చిలు గాని వాటిని పరిరక్షించే, పెంపొందించే, ఆ మతాన్ని పెంపొందించే బాధ్యత వీరికి లేదు. గాని ఒక ముస్లిం అయ్యాడు అనుకోండి, ముస్లింస్ ఏం నమ్ముతారండి? అల్లా ఒక్కడే దేవుడు అని నమ్ముతారు. మహమ్మద్ వారి ప్రవక్త అంటారు. ఇస్లాం ఒక్కటే నిజమైన రిలీజియన్, మిగిలిన దేవుళ్ళందరూ ఫాల్స్ గాడ్స్ అనే కదా. అల్లా కాకుండా మిగిలిన ఎవరైనా కానీ ఫాల్స్ గాడ్స్. అవును, వాళ్ళందరూ కూడా ఇన్ఫిడెల్స్ అంటారు, అంటే నాన్ బిలీవర్స్. ఇప్పుడు నాన్ బిలీవర్స్ నుంచి ఎవరినైనా కానీ నాన్ బిలీవర్ అని అంటే వారు ఒక తప్పు దారిలో ఉన్నారు. ఇంతకుముందు కమ్యూనిస్టులు ఏదైతే మత్తు పదార్థాలు అంటే వారు తప్పు చేస్తున్నట్టే కదా, ఆ మత్తు పదార్థం సేవిస్తున్న వారు ఒక తప్పు దారిలో వెళ్తున్నట్టే కదా. ఈ రోజైనా మన సమాజంలోనే ఎవరైనా మత్తు పదార్థాలు సేవిస్తున్నారంటే వాడు తప్పు దారిలో పడ్డాడని అంటామా లేదా? అట్లాగే అల్లా ఒక్కడే నిజమైన దేవుడు చేయబట్టి, రైట్, ఆయన కాకుండా ఇతరులని పూజించే వారంతా తప్పుదారిలో ఉన్నారు కాబట్టి వారందరినీ సరైన మార్గంలోకి తీసుకురమ్మని వాళ్ళ మతం చెప్తోంది కదా. మరి అట్లాంటి వాడికి ఈ తప్పుదారిలో ఉన్న వారి గుళ్ళను, వారి మతాలను పెంపొందించే బాధ్యత నువ్వు ఇస్తున్నావే, ఎందుకు తీసుకోవాలి ఆ బాధ్యత ఒక ముస్లింగా అని అంటున్నాను. ఒక క్రిస్టియన్గా, క్రిస్టియన్ కూడా అదే నమ్ముతారు, క్రిస్టియానిటీ కూడా అదే నమ్ముతుంది. ఓకే, దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ఓకే, రైట్, అండ్ క్రైస్ట్ ఇస్ హిస్ సన్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫెట్. అంతే. నిజము నీకు బైబిల్లో ఉండగా, నిజము నీకు ఖురాన్లో ఉండగా
ఇప్పుడు ఏదైతే అబద్ధమని మేము నమ్ముతున్నామో మతపరంగా ఆ మతాలను మేమే పరిరక్షించాలట. ముఖ్యమంత్రి అయినందుకు, ప్రధానమంత్రి అయినందుకు మాకు ఆ బాధ్యత ఎందుకండి? అదే హిందూ మతస్థుడు ఎవరైతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతారో వాళ్ళకు మాత్రం నమ్మని మతాల యొక్క పవిత్ర స్థలాలను కాపాడవలసిన, పెంపొందించవలసిన బాధ్యత మాత్రం వాళ్ళకు లేదు. మరి ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద ఈ భారం ఎందుకు అని అడుగుతున్నాను. ఓకే, వాళ్ళ హక్కులు ఎక్కడికి పోయాయి అని అడుగుతున్నారు. క్వశ్చన్ యాక్చువల్లీ అని కాదు, వారు నమ్మని విషయాన్ని ఇప్పుడు రేపు అక్బరుద్దీన్ ఓవైసీయే ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి తెలంగాణ రాష్ట్రానికి, మరి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ని ఆయన ఏమన్నా ధ్వంసం చేయగలట? చేయడు కదా. దేవాదాయ శాఖ ఆయన కిందనే ఉంటది కదా. అనుకోండి, రెండు పార్టీలకి రేపు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కే మొన్న వచ్చిన పరిస్థితి కాకుండా చెరో 50 వచ్చుండి, లేకపోతే 51కి 53 ఒకరికి వచ్చుంటే ఏమయ్యేదండి? ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేస్తే వారికి, ఎంఐఎం 53 ఇద్దరికి వచ్చాయనుకోండి, ఎవరికి సపోర్ట్ చేస్తే వారికి 60 అవుతాయి కదా. ఎంఐఎం మీకు సపోర్ట్ చేయడం ఏంటి? ఈసారి ఎన్నో దశాబ్దాల నుంచి మేము మీకే సపోర్ట్ చేస్తున్నాము, ఏదో ఒక పార్టీకి, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈసారి మేమే ముఖ్యమంత్రులం అవుతాము, మీకే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తాము అని చెప్పి అంటే అవలేదా? అంతకుముందు మన చిన్న చిన్న పార్టీలు కూడా ముఖ్యమంత్రులు అవ్వని. ఐకే గుజరాల్ గారిని ఎవరు విన్నారు చెప్పండి? ముఖ్యమంత్రి అయ్యారా? చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారా? దేవగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారా లేదా? ఒక్కొక్కసారి ఒకటే సీట్ ఉన్నవారు కూడా ముఖ్యమంత్రులు అయ్యారండి. సో ఆ సందర్భంలో అక్బరుద్దీన్ గారే మన ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, దేవాదాయ శాఖ వారి కిందికి వస్తుంది కదా. అక్బరుద్దీన్ గారు ఏమన్నారు? ఇక వారి 15 నిమిషాలు పోలీసులు ఆ వ్యవహారం పక్కకు పెట్టండి. కానీ ఆయన అయితే ఒక ముస్లిం కదా. అవును, ముస్లిం నమ్మేది ఒకే దేవుడు ఉన్నాడని కదా, నిజమైన దేవుడు. ఇంకా నిజమైన అనేది లేదు, ఒకే దేవుడు కదా. మరి అట్లాంటి వారికి మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిని పరిరక్షించే బాధ్యత ఇచ్చినప్పుడు అది వారికి భారం కాదా? వారి నమ్మని పని వారు చేయవలసి వస్తున్నదే. మరి హిందువులు, మరి అట్లాంటి హిందూ ముఖ్యమంత్రులేమో అట్లాంటి బాధ్యతలు తీసుకోరట. ఎందుకంటే మీ మీద మాత్రం బాధ్యతలు పెట్టకుండా, లైట్ గా చెప్పాల్సింది చెప్పారు, మీ మీద మాత్రం బాధ్యతలు తీసుకోకుండా, మా మతాన్ని పెంపొందించే, మా మతాన్ని పరిరక్షించే బాధ్యతలు మీ హిందువులు తీసుకోకుండా, మేము నమ్మని మీ మతానికి మాత్రము, మీ దేవుళ్ళకి మాత్రం మేము సేవ చేసేటువంటి పరిస్థితి ఒక సెక్యులర్ దేశంలో ఏ విధంగా తీసుకొచ్చారు అని అడుగుతున్నాను. కమ్యూనిస్టులేమో ఏకంగా మతమే, అది ఏ మతమైనవే కానివ్వండి, ఒక మతమే ఒక మత్తు మందు, ఒక డ్రగ్ అని అనుకుంటున్న వారిని, ఆ డ్రగ్స్ ని ఇప్పుడు డ్రగ్ పెడ్లర్స్ అయ్యారు కదా వారు. వారి ఉద్దేశంలో అయితే వారు డ్రగ్ పెడ్లర్స్ అయ్యారు. వారు ముఖ్యమంత్రి అయితే నేను అసలు మతాలు అనేది ఉండకూడదు, వాడినే పెంచమని వానికే బాధ్యత ఇస్తున్నాము అని అంటే వాడిని ఒక డ్రగ్ పెడ్లర్ ని చేసినట్టే కదా. కేరళలో శబరిమలలో అదే జరుగుతుంది. మరి వారికి అన్యాయం అంటే మరి వారికి అన్యాయం జరగట్లేదా? కమ్యూనిస్టులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు మన సెక్యులర్ రాజ్యాంగము అన్యాయం చేయట్లేదా అని అడుగుతున్నాను. ఎందుకు జరగాలి అన్యాయము అని అడుగుతున్నాను. ఓకే, ఇది విషయం. సో మీరున్నంత ఉదాత్తంగా నిజానికి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ, బట్ మీరు చెప్పాలనుకున్న పాయింట్ లేకపోయినా అండి, ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా వారికి ఇష్టం లేని పనిని మీరు చేపిస్తున్నారు కదా. అండ్ సెక్యులర్ దేశంలో చేయకూడని పనిని వారి మతం వారికి ఏమైతే అవి వేరే విషయం అండి, అవి వేరే విషయము. కానీ మీకే ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను. అంటే నేను ఇట్లా అంటేనేమో కొంతమంది ఏమంటారు, మరి హిందూ టెంపుల్స్ని, గుళ్ళని ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటికి తీసేస్తే మరి ఎవరి ఆధీనంలోకి వెళ్ళాలి? రైట్. మళ్ళీ ఇందులో ఇన్ని కులాలు ఉన్నాయి కదా, మొన్నటి వరకు అస్పృశ్యత ఇట్లాంటివన్నీ ఉండేది కదా, గుళ్ళల్లోకి కొంతమంది రానిచ్చేవారు కాదు కదా, టెంపుల్ ఎంట్రీ ఉండేది కాదు కదా కొందరికి. ఇట్లాంటి అన్యాయాలు ఉన్నాయి కదా, ప్రభుత్వం అయితేనే చేస్తుంది, న్యాయం చేయొచ్చు అన్నది ఒకటి అన్నారు. అందుకనే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అని అన్నారు. అంటే నేను దానికి నేనేమంటాను అంటే, చూడండి సార్, మనకు కులాలు ఉన్నట్లుగానే క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ ఉన్నారు. ప్రొటెస్టెంట్స్లో కూడా మీకు మెథడిస్టులని, పెంటకాస్టల్స్ అని, లేకపోతే చర్చ్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ అని, క్యాల్వినిస్టులని, ఇట్లాంటివి కోకొల్లలు, యెహోవాస్ విట్నెసెస్ అని, ఇక ఏదో కోకొల్లలు సబ్సెక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఉన్నాయి. అయినా కానీ వాళ్ళ చర్చిలు, వాళ్ళ ఇది వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది. రైట్. ఇస్లాంలో కూడా షియాలు, సున్నీలు, అహ్మదియాలు, సుఫీలు, అందులో మళ్ళీ ఎన్నో వర్గాలు ఇవన్నీ ఉన్నాయి కదా.
Okay. ఇంకా ఇస్లాంలో అయితే ఒకటే సత్యం ఉంది చేయబట్టి అని చెప్పి సున్నీలు షియాలు అసలు నిజమైన ముస్లింలు కాదు అని చెప్పి మాస్కులలోనే బాంబులు పెట్టడము మనం పాకిస్తాన్లో ఇట్లాంటి వాటిల్లో చూస్తున్నాం. అహ్మదియాస్ అసలు సెకండ్ క్లాస్ సిటిజన్స్ పాకిస్తాన్లో అసలు కానే కాదు, వాళ్ళు ఇస్లాంకి వాళ్ళు ముస్లింసే కాదు అని చెప్పి ఇట్లాంటివి కూడా నడుస్తూ ఉంటాయి కదా. అయినా కానీ వాళ్ళ మత వ్యవహారాల్లో ప్రభుత్వం ఏలు పెట్టదు. హిందూస్ మధ్యలో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయనుకోండి, మీ మతంలో ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల మీ మతంలో కొంతమంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనుకోండి, అయితే నేను ఒక ముస్లింగా, నేను ఒక కమ్యూనిస్ట్గా, నేను ఒక క్రిస్టియన్గా నేనేం తప్పు చేశానండి? నాకెందుకు ఈ భారం? మీ గొడవలు మీరు పెట్టుకుని నేను అసలు మతాలే ఒక డ్రగ్, ఒక మత్తు పదార్థం అని నమ్మే నన్ను ఆ మత్తు పదార్థాన్ని ప్రజల్లోకి పెంపొందించే కార్యం చేపించడం ఏంటంటే, నాతోటి మీరు సరిగ్గా ఉండలేకపోతే అది మీరు చూసుకోండి. ఓకే, నేను ఒక ముస్లింగా, ఒక క్రిస్టియన్గా, ఒక కమ్యూనిస్ట్గా నా మీద భారం వేయడం ఏంటి? అది మెయింటైన్ చేయమనేది అది ఇంకొక ప్రశ్న అండి. నాలుగోది, ఇప్పుడు ఇందులోనే ఇన్ని వర్గాలు ఉన్నాయని చెప్పాం కదా, వారిని మీద భరోసా ఉంది కదా మీకు, వారు చూసుకోగలరని చెప్పి. ఇప్పుడు నేను అన్నది ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఇప్పుడు శబరిమల విషయంలోనే కానివ్వండి, మీకు అన్ని విభేదాలు ఉండొచ్చు గాక, కానీ మన దేశంలో సుప్రీంకోర్టు ఇప్పుడు డౌరీ విషయంలోనే కానివ్వండి, ఇంకెన్నో విషయాల్లో, స్త్రీ పురుషుల విషయంలో కానివ్వండి, మీ మతం ఏం చెప్తోంది అన్న విషయంలో కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, కానీ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఏదైనా ఉంటే సుప్రీంకోర్టు అయితే పరిరక్షిస్తోంది కదా, చెప్పండి. సుప్రీంకోర్టు అయితే ఇంటర్వ్యూన్ అవుతోంది కదా. మరి కోర్టులు ఫండమెంటల్ రైట్స్, సెక్యులర్ రైట్స్ ప్రజలవి ఎక్కడైనా ఇదైనప్పుడు, ఈవెన్ మతాల పరంగా కూడా ఒక టెంపుల్లోకో, ఒక మాస్కుల్లోకో స్త్రీలకు ఎంట్రీ లేదనో, ఈరోజు కొంతమంది కులాలకు ఎంట్రీ లేదు అని అంటే మీకు సుప్రీంకోర్టు గ్యారంటీగా మధ్యలో అయితే వస్తుంది కదా. సో సుప్రీంకోర్టుకి ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత కూడా నెరవేరుస్తున్న సమయంలో ప్రభుత్వానికి ఎందుకు, ఒక సెక్యులర్ ప్రభుత్వానికి ఎందుకు ఈ బాధ్యత? ఎస్పెషల్లీ మా ముస్లిం, క్రిస్టియన్, కమ్యూనిస్ట్ సోదరులకు ఇది అన్యాయం కాదా వారి మీద ఈ బాధ్యత పెట్టడము అన్నది నా ప్రశ్న అండి. అందుకని మొత్తం పునః సమీక్షించుకోవాలి మనము. ఓకే, అసలు ప్రభుత్వం ఆధీనంలో ఒక మతపరమైన వ్యవస్థని ఉంచడము అంటే, వారి గుళ్ళే కానివ్వండి, మస్జిద్లే కానివ్వండి, ఇంకొకటే కానివ్వండి, మన దేశంలో కేవలం హిందూ మతస్థుల టెంపుల్స్కి కానీ ఇంకొకటి వాటి మీదనే కంట్రోల్ ఉంది. ఇస్లాంకి ఇది లేదు, చర్చలు లేదు చేయబట్టి నేనేమంటున్నానంటే, ఆ ఒక్క విషయంలో కూడా ఒకవేళ అందులో హిందువుల్లో ఏమైనా లోపాలు ఉన్నాయి, వాళ్ళ గుళ్ళల్లో సంబంధించి వివాదాలు ఉన్నాయంటే అది వేరే విధంగా పరిష్కరించాలి. కానీ ఏది క్రిస్టియన్ ముస్లిమ్స్కి ఎట్లాగైతే మనం ఛాన్స్ ఇచ్చామో అట్లాగే పరీక్షించాలి. కానీ ఆ భారాన్ని తీసుకొచ్చి రేపు ఒక ముస్లిం, క్రిస్టియన్, కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి మీదో ప్రధానమంత్రి మీదో పెట్టడం అనేది అన్యాయము అని అంటున్నానండి. పర్ఫెక్ట్. ఓకే సార్, యా, మీరు చెప్పాలనుకున్న మెసేజ్ మాత్రం గట్టిగా కన్వే అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పోరెడ్డి గారు, చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసికల్లీ ఇప్పటిదాకా మాట్లాడుతున్నదంతా కూడా మీ కంట్రోల్ ఎందుకు, మీ పెత్తనం ఎందుకు, ఆలయాల విషయంలోనే వర్షనే మనం మాట్లాడుతూ వస్తున్నాం. కిషోర్ పోరెడ్డి గారు దాన్నే ఇంకొంచెం డిఫరెంట్గా చెప్పారనిపిస్తోంది. ఏంటంటే అసలు నిజానికి ఈరోజు ముస్లింలకి, క్రిస్టియన్లకి లేదా ఇతర మతాల్ని ఆచరిస్తున్న వాళ్ళకి, అసలు మతాన్నే ఆచరించము అని చెబుతున్న కమ్యూనిస్టులకి, వాళ్ళకి అసలు వాళ్ళ నుంచే ఈ వాదన రావాలేమో అనిపిస్తోంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆలయాలను మీరు చెరబట్టారు, మీరు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అంటే అసలు మేము పట్టించుకోమండి. అలాంటి ప్రాక్టీసింగ్ క్రిస్టియన్లు, ప్రాక్టీసింగ్ ముస్లింలు వీళ్ళందరూ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు అసలు ఈ ఆలయాల జోలికే రాకుండా ఉండడం వల్ల అసలు సామరస్యత, మత సామరస్యత అనేది ఉంటుంది. దేశ సమగ్రతకు ఇది అవసరం అనేది కిషోర్ పోరెడ్డి గారి వాదన. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.